శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అసలు దక్షిణామూర్తి ఎవరు, దక్షిణామూర్తి స్వరూపం గురించి, దక్షిణామూర్తి స్వామివారిని ఎందుకు పూజించాలో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో ఎన్నటికీ కష్టములనేటివే ఉండవండి. ప్రతి ఒక్కరి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలండి. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక తెలిసి చేసినటువంటి పాపములన్నీ నశిస్తాయండి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణ వచనమండి. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారండి. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉన్నదండి. వశిష్ఠుల వారు తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించారండి. దక్షిణామూర్తి స్వరూపము, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయండి. మకర కుండలం పురుషుల శవనాలంకారం, తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినదండి. శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తున్నాయండి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మవారి రూపము కూడానండి. ఈ విషయాన్నే లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తోందండి. వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనపడుతుందండి. ఇది జ్ఞానప్రదాత క్షేత్రం. ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావటం విశేషమండి. రుద్రయతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఓ రుద్ర, నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించిందండి. అంటే సంస్కృతంలో దక్షిణముఖంగా ఉన్నవారు అని అర్థమండి. మరొక ఆలోచన విధానం ప్రకారం దాక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ. కాబట్టి శివుని ఈ అభివ్యక్తి మోక్షాన్ని కోరుకునే వారికి జ్ఞానాన్ని అందించే దయగల గురువండి దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు. ఈ రూపము శివుడిని యోగ, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుందండి. శాస్త్రాలపై వివరణ ఇస్తుందండి. హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చునండి. ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యాప్రాప్తి కోసము సనక సనందనాథులు సదాశివుని వద్దకు వెళ్ళారండి. ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవగణాల మధ్యన నాట్యం చేస్తూ ఉన్నారండి. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారండి. అలా తిరగగానే శివుడు యువకుని రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నారండి. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడి ఉన్నదండి. శివుని యొక్క జ్ఞానస్వరూపం దక్షిణామూర్తి. మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారమండి. దక్షిణ అంటే కుడివైపు, అది పురుష భాగం. వామం అంటే ఎడమవైపు, స్త్రీ రూపం. ఒకే చైతన్యతత్వము స్త్రీ పురుష రూపంగా 2 భాగాలైనదండి. అందుకే కాళిదాస మహాకవి స్త్రీ పుంసావాత్మ భాగౌతే భిన్నమూర్తే శిశృక్షయ అని అన్నారండి. తత్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి. అందుకే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః అని అంటారండి. దక్షిణాభిముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి. ఆచార్యేంద్రం బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన మౌనముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నారండి. శివుని జ్ఞానశక్తి అవతారం దక్షిణామూర్తి అండి. జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశలో శివుడు సాధారణంగా 4 చేతులతో కనిపిస్తారండి. ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లు కనిపిస్తారండి. శివుడు జింక సింహాసనం పైన కూర్చున్నారండి. అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారండి. హిందూ పురాణాల ప్రకారము అజ్ఞానం స్వరూపమైన ఒక రాక్షసుడిపై తన కుడి పాదంతో కూర్చున్నట్లు కనిపిస్తారండి. ఎడమ పాదం ఒడిలో ముడుచుకొని ఉంటుందండి. కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లుగా చిత్రణ ఉంటుందండి. భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుందండి.
బ్రొటన వేలు భగవంతుడిని, చూపుడు వేలు మనిషిని సూచిస్తుందండి. మిగిలిన 3 వేళ్ళు మనిషి 3 పుట్టుకతో వచ్చే మలినాలను సూచిస్తాయండి. గత జన్మల అహంకారం, భ్రమ, చెడు పనుల వారంలోని 5వ రోజు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందండి. దీనిని గురువుగా సూచిస్తారండి. ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువు శుభప్రదంగా ఉంటుందండి. అనేక శైవ క్షేత్రాలలో గురువారం రోజున దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఆలయ సాంప్రదాయాలు పౌర్ణమి రాత్రులలో నిర్వహిస్తారండి. ముఖ్యంగా గురు పౌర్ణమి రాత్రి దక్షిణామూర్తి ఆరాధనా సేవలకు తగిన సమయమండి. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుందండి. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పరమార్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం అండి దక్షిణామూర్తి. తెలుసుకున్నాం కదా అండి దక్షిణామూర్తి స్వామి వారి గురించి పూర్తి వివరంగా. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.